ఫ్రెండ్స్, నది ఒడ్డున తపస్సు పూర్తి చేసుకుని ఈ సాధు అరటికాయని తింటూ ఉంటాడు. ఇంకప్పుడే దారిలో వెళ్తున్న ఒక రాజకుమారుడు ఒక రాయిని విసిరేసి అరటి పండుని కింద పడేలా చేస్తాడు. అండ్ అతను ఎగతాళి చేసి అరటికాయ కింద పడిపోయింది, తీసుకొని కడుక్కొని తిను అంటాడు. ఇంకా కోపంలో ఈ సాధు అతనికి ఒక శాపాన్ని ఇస్తాడు. ఇతను ఏది ముట్టుకున్నా అది మట్టిలాగా మారిపోవాలని చెప్పిస్తాడు. ఇంకా టెస్ట్ చేయడం కోసం ఈ వ్యక్తి అరటికాయని ముట్టుకోగానే అది మట్టిలాగా మారిపోతుంది. ఇంకా భయపడి ఈ వ్యక్తి సాధు కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాడు. ఇంకా ఈ సాధు ఈ శాపం నుండి విముక్తి అవ్వాలంటే కేవలం ఒకే దారి ఉంది. ఎవరైతే శివుని భక్తురాలు నీకు పాలన తాపుతుందో అప్పుడు నువ్వు ఈ శాపం నుండి విముక్తి పొందుతావంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాల నుండి ఈ వ్యక్తి ఆకలితో ఈ వ్యక్తి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకొక రోజు ఈ వ్యక్తికి శివుని భక్తులు ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తారు. ఇంకా విషయం తెలిసి వీళ్ళిద్దరు శివుడికి ప్రార్థన చేస్తారు. ఇంకొక వస్తువుని తీసుకొని ఆ రాజకుమారుడి నెత్తి మీద పెట్టగానే రాజకుమారుడు చిన్న పిల్లాడిలాగా మారిపోతాడు. ఇంకా మేము వెంటనే ఆ పిల్లాడిని ఎత్తుకుని పాలన తాగిపిస్తుంది. అండ్ తన ఆకలి మొత్తాన్ని తీర్చేస్తుంది. ఇంకా మేము మళ్ళీ ఆ వస్తువుని తన తల మీద పెట్టగానే తిరిగి రాజకుమారుడు లాగా మారిపోతాడు. అది చూసి ఈ రాజకుమారుడు ఏం చేశాడో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. ఇవరికి ఈ రాజకుమారుడు ఆనందంతో వీళ్ళిద్దరికి పాదాభివందనం చేస్తాడు.